నామాన్ని మహిమపరుస్తాం. Hallelujah. Hallelujah. Lift up your hands, please. దయచేసి మీ చేతులు పైకెత్తండి. Say, Lord, I thank you for 2015. ప్రభువా, నేను 2015 బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పండి. Thank you so much, Lord. ప్రభువా, నేను నీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. New day, this new month. ఈ నూతన నెలలో నూతన దినంలోనికి నన్ను తీసుకుని I receive all that you have in store for me. ప్రభువా, నీవు నా కొరకు భద్రపరిచిన ప్రతి దాన్ని నేను తీసుకుంటున్నాను. In Jesus' name. యేసు నామములో. Hallelujah. Hallelujah. Look at your neighbor. మీ పక్కవారి వైపు చూసి చెప్పండి. And tell them I'm increasing. ఆ వారితో చెప్పండి, నేను అభివృద్ధి చెందుతూ ఉన్నాను అని. Tell somebody increasing. మీ పక్కన వారితో చెప్పండి, నీవు అభివృద్ధి చెందుతున్నావు అని చెప్పండి. You know, just keep watching me. నన్ను చూస్తూ ఉండండి. I'm going to grow. నేను ఎదుగుతూనే ఉంటాను. I'm going to expand. నేను విస్తరిస్తూనే ఉంటాను. Not in weight. నేను బరువులో ఎదగడం కాదు. No, not that one. నేను ఆ రకమైన ఎదుగుదల కాదు. But in the good things of God. దేవుని యొక్క మంచి కార్యాలు. Goodness and mercy shall follow me all the days of my life. ఎందుకంటే నా జీవితాంతము కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తున్నాయి. Somebody say praise the Lord this evening. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's turn in our Bibles. మన బైబిల్ ఒకసారి మనం తెరిచి చూద్దాం. The book of Genesis, ఆది కాండము, the 8th chapter 8వ అధ్యాయము and the 22nd verse. 22వ వచనంలో అక్కడ మనం చూడగలుగుతాం. If you have your Bibles, ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే it's very easy to find Genesis. ఆది కాండం కనుగొనడం చాలా సులభం. First book in the Bible. బైబిల్లోని ఇది మొదటి గ్రంథంగా ఉంది. Suppose you don't have a Bible, ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే just smile at your neighbor. మీ పక్కన వారిని చూసి నవ్వండి. And probably they will share that Bible with you. వారి దగ్గర ఉన్న బైబిల్ వారు మీతో పాటు పంచుకుంటారేమో. Amen. Amen. Okay, Genesis the 8th chapter. ఆది కాండము 8వ అధ్యాయం. Let's read verse 22. 22వ వచనాన్ని మనం చదువుదాం. The Bible says, go for somebody read for me please. ఇక్కడ నేను చదువుతున్నాను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. The Bible says, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, while this earth remains. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు. The Bible says seed time and harvest time. అక్కడ ఒక విత్తే కాలం ఉంది, కోత కాలం ఉంది. Cold and heat. శీత ఉష్ణాలు ఉన్నాయి. Winter and summer. వేసవి కాలము శీతాకాలం ఉంది. Day and night. రాత్రింబగళ్ళు shall not cease. ఉండక మానవు. Tell somebody shall not cease. ఈ పక్కన వారితో చెప్పండి, ఉండక మానవు అని చెప్పండి. Hallelujah. Hallelujah. Did anybody pray, Lord, please, Lord, let this day become night? ఎవరైనా ప్రార్థన చేశారా, ప్రభువా దయచేసి పగలు రాత్రిగా అయిపోవాలి అని? Did anybody fast and say, Lord, tonight the light is gone, hopefully tomorrow morning the sun will come up, I will fast and pray for that? ఎవరైనా రాత్రిపూట ఉపవాసం ఉండి మోకాలుని, ప్రభువా చీకటి అయిపోయింది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, రేపు మరలా ఉదయం రావాలని అలా ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? Anybody prayed like that? ఎవరైనా అలా ప్రార్థన చేశారా? Why? ఎందుకు? Nobody prayed. ఎవరు ప్రార్థన చేయరు. It's because ఎందుకంటే the word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, day and night shall not cease. రాత్రింబగళ్ళు ఉండక మానవు. Somebody say praise the Lord. హల్లెలూయా. Nobody has to pray for the sun to come up tomorrow morning. ఎవ్వరు కూడా రేపు పొద్దున్నే సూర్యుడు రావాలి అని ప్రార్థించక్కర్లేదు. It's a sure thing. అది తప్పనిసరిగా వస్తుంది. Will you say praise the Lord? హల్లెలూయా. It's a sure thing. అది తప్పనిసరిగా వస్తుంది. Tell your neighbor it's a sure thing. మీ పక్కన వారికి చెప్పండి, తప్పనిసరిగా వస్తుంది అని You చెప్పండి. don't have to pray about it. మీరు దాని గురించి You ప్రార్థించక్కర్లేదు. don't have to fast about it. మీరు దాని గురించి ఉపవాసం ఉండక్కర్లేదు. What must you do about this? దీని గురించి మీరేం చేయాలి? Just believe it. దాన్ని నమ్మాలి అంతే. Hallelujah. హల్లెలూయా. Daytime, nighttime shall not cease. రాత్రింబగళ్ళు ఉండక మానవు. Cold and heat. అదే విధంగా చల్లదనము ఉష్ణము కూడా. Winter and summer. శీతాకాలము వేసవి కాలము. Nobody has to pray about it. ఎవ్వరు కూడా వాటి గురించి ప్రార్థన చేయక్కర్లేదు. It keeps happening. అవి జరుగుతూనే ఉంటాయి. Why? ఎందుకు? God said it. దేవుడు అలా చెప్పాడు కాబట్టి.
it will happen. అది అలా జరిగి తీరుతుంది. If he said it, ఆయన చెప్తే it will happen. అది జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But if you read this verse very carefully, మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే there is 3 constants. అక్కడ 3 స్థిర అంకాలు ఉన్నాయి. It will not change. అవి మాత్రం మారవు. And 1 variable. ఒక్కటి మాత్రమే మారుతూ ఉంటుంది. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Day and night, రాత్రింబగళ్ళు is a constant. అవి స్థిరంగా ఉంటాయి. Winter and summer, శీతాకాలము, వేసవి కాలము, is a constant. అవి స్థిరంగా ఉంటాయి. Cold and heat, చలి, వేడి, is a constant. అవి స్థిరంగా ఉంటాయి. There's only 1 variable. ఒక్కటి మాత్రమే మారుతూ ఉంటుంది. What is it? అదేంటి? Seed time అది విత్తే కాలము, and harvest time. కోత కాలము. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Who sows seed? ఎవరు విత్తనాలు విత్తుతారు? A farmer will sow seed. ఒక వ్యవసాయదారుడు విత్తనాన్ని And విత్తుతాడు. so every harvest depends on the sowing of the seed. కాబట్టి ప్రతి కోత కూడా ఆ విత్తనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Are you listening to me? మీరందరూ నా మాట Are వింటున్నారా? you listening to me? మీరందరూ నా మాట వింటున్నారా? Day and night is no problem. పగలు రాత్రికి ఏ సమస్య లేదు. Winter and summer there's no problem. శీతాకాలానికి, వేసవి కాలానికి ఏ సమస్య లేదు. Day and night is no problem. పగలు రాత్రికి ఏ సమస్య లేదు. But seed time and harvest time. కానీ విత్తే కాలము, కోత కాలము. There was a man, ఒక వ్యక్తి ఉన్నాడు. he believed in God. తను దేవుణ్ణి నమ్మాడు. And he said, Lord, thank you, you're going to give me harvest. అన్నాడు, ప్రభువా నీ కృతజ్ఞతలు, నీవు నాకు పంటనిస్తావు అన్నాడు. He went to his field and prayed every morning. ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. And this time came to gather the seed, gather the harvest. ఆ పంటను కోసే కాలము దగ్గర పడింది. He went to his farm. తన పొలానికి వెళ్ళాడు. And he went to his field. తన భూమిలోనికి వెళ్ళాడు. And he was shocked. తను చూసి ఆశ్చర్యపోయాడు. There's no harvest. అక్కడ ఏ పంట లేదు. He said, I prayed enough. తను అంటున్నాడు, నేను బాగా ప్రార్థన చేశానే. And I even fasted a little bit more. నేను ఇంకొంచెం ఎక్కువగానే ఉపవాసం ఉన్నానే. How come there's no harvest? ఏంటి ఇక్కడ ఏ పంట లేదు అనుకుంటున్నాడు. What is the problem? అక్కడ సమస్య ఏంటి? You know, you're looking very wise. Tell me, what is the problem? మీరు చాలా తెలివిగా చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? He didn't plant the seed. 10 points for you. మీకు 10 మార్కులు. అతను విత్తనాలే విత్తలేదు. He didn't sow seed. తను విత్తనము విత్తలేదు. And then he prayed to God. అయినా కూడా ప్రార్థించాడు. What was the problem? అక్కడ సమస్య ఏంటి? No seed time. అక్కడ విత్తే కాలం లేదు. No harvest time. కాబట్టి అక్కడ కోత కాలం లేదు. Hallelujah. హల్లెలూయా. In 2014, 2014లో you thought 2014 will be an excellent year. మీరు అనుకున్నారు 2014 ఒక అద్భుతమైన సంవత్సరం అనుకున్నారు. You claimed all the promises. మీరు అన్ని వాగ్దానాలు పట్టుకున్నారు. Now you come to 2015. ఇప్పుడు 2015లోనికి వచ్చారు. And you're telling me, brother, in the 2014 is the same, no change after believing. మీరు అంటున్నారు, బ్రదర్ 2014లో ఏ మార్పు లేదండి, అలాగే ఉంది అంటున్నారు. What is the problem? సమస్య ఏంటి? 2015 has come. 2015 వచ్చింది. You got your promise card. మీకేమో మీ వాగ్దానపు కార్డు అందింది. And you held on to the promise so much. మీరు ఆ వాగ్దానాన్ని ఎంతగానో పట్టుకున్నారు. But there's only one problem. కానీ ఒకే ఒక సమస్య ఉంది. According to the God's holy word, దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి there is a seed time. ఒక విత్తు కాలం ఉంది. And then there will be a harvest time. అప్పుడు ఒక కోత కాలం వస్తుంది. If you have not sown, ఒకవేళ మీరు విత్తకపోతే you will have nothing to reap. మీరు కోయడానికి ఏమీ ఉండదు. Talk to me somebody this evening. ఎవరని ఈ సాయంత్రం నాతో మాట్లాడండి. You're wondering, where's my breakthrough, Lord? మీరు అంటున్నారు, ప్రభువా నా విజయం ఎక్కడా అంటున్నారు. I waited for 2015. నేను 2015 కొరకు ఎదురు చూశాను. Life seems the same. నా జీవితం అలాగే కనబడుతుంది. I was sick in 2014. 2014లో నేను అనారోగ్యంగా ఉన్నాను. Still sick in 2015. 2015లో కూడా ఇంకా అనారోగ్యంగానే Lord, ఉన్నాను. what's the problem, Lord? ప్రభువా సమస్య ఏంటి ప్రభువా? Talk to me, Lord. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. I've come to tell you, నేను మీకు చెప్పడానికి వచ్చాను. there's no seed time.
అక్కడ విత్తే కాలం లేదు, there is no harvest time. కాబట్టి పంట కోసే కాలం లేదు. Somebody say praise the Lord. హల్లెలూయా. The Lord is talking to you. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Because you're asking me, where's the breakthrough? మీరు అంటున్నారు విజయం ఎక్కడుందండి అంటున్నారు. God cannot violate his principles. దేవుడు ఆయన సూత్రాన్ని ఆయన దాటలేడు. Okay, by the way, మీకు చెప్పాలి, if you're thinking I'm talking about money, ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈయన ఏమైనా డబ్బుల గురించి మాట్లాడుతున్నాడా అని. no, I'm not here to raise funds. నేను డబ్బులు సేకరించడానికి ఇక్కడికి రాలేదు. Okay, so just relax. Okay, breathe easy. కాబట్టి ఏమి కంగారు పడొద్దు, చక్కగా ఊపిరి పీల్చుకోండి. Listen to me. Okay, don't worry. Oh, this guy is after my purse. No, ఓహో వీళ్ళు వచ్చి నా పర్స్ మీద పడ్డారే అని అనుకున్నారు కనుక. no. కానే కాదు. Okay, I know that all the money is gone in your shopping for నాకు New Year. తెలుసు మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ క్రిస్మస్ న్యూ ఇయర్ షాపింగ్ లో అన్ని అయిపోయి ఉంటాయి. We are talking about the seed. మనము విత్తనం గురించి మాట్లాడుతున్నాం. And let's see what the seed is according to the word of God. దేవుని వాక్యాన్ని బట్టి విత్తనం ఏంటో చూద్దాం. Go to the book of Mark, the 4th chapter. ఒకసారి మీ బైబిల్లో మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. In the book of Mark, the 4th chapter, మార్కు సువార్త 4వ అధ్యాయంలో the మనం Bible చూసినట్లయితే defines what the seed really is. మార్కు సువార్త 4వ అధ్యాయంలో బైబిల్ విత్తనం అంటే ఏంటో నిర్వచనం చెప్తూ ఉంది. Out of 3 constants, 3 స్థిరాంకాలలో God is in control. దేవుడు అక్కడ ఆయనే దాన్ని There's స్వాధీనపరుచుకున్నాడు. only one variable. ఒకటి మార్పు చెందేది ఉంది. It's under man's control. అది మానవుని స్వాధీనంలో ఉంది. Because unless a man can sow, మనిషి విత్తితేనే గాని only then can he reap. విత్తితేనే గాని తను కోతను కోయలేడు. You understand that? ఇప్పుడు మీరు దాన్ని అర్థం You చేసుకుంటున్నారా? understand that? మీరు దాన్ని అర్థం If you చేసుకుంటున్నారా? understand, just wave at me. మీరు అది అర్థమైతే ఒకసారి మీ చేయి నాకు చూపించండి. Okay, praise the Lord. హల్లెలూయా. In the book of in the Mark chapter 4, మార్కు సువార్త 4వ the అధ్యాయంలో Bible says, and he began to teach. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది వారికి బోధించడం మొదలు So పెట్టాడు. Jesus is teaching his disciples. యేసు తన శిష్యులకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. He said there a sower went out to sow. ఏమని చెప్తున్నాడంటే ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. And then he says, వినండి, the 4 types of places where the seed fell. ఈ 4 వేరు చోట్ల విత్తనాలు పడ్డాయి. Now before we go into what the soil is, అక్కడ ఉన్న భూమి ఎలాంటిదో మనం దానిలోనికి వెళ్ళక ముందు we'll talk about the potential of the seed. మనము ఈ విత్తనం యొక్క శక్తిని అర్థం చేసుకుందాం. The seed is a powerful thing. ఒక విత్తనము చాలా శక్తివంతమైనది. God put inside the seed, దేవుడు ఈ విత్తనములో ఉంచాడు. he put a forest inside the seed. ఒక విత్తనములో ఒక అడవిని ఉంచాడు. You know a small seed? ఒక చిన్న విత్తనం తెలుసా మీకు? Inside that there's a forest. ఆ చిన్న విత్తనంలో ఒక పెద్ద అడవి ఉంది. Amen? ఆమేన్. Amen? ఆమేన్. But if the seed is in my pocket, ఒకవేళ విత్తనం నా జేబులో ఉంది అని అనుకోండి, no forest is going to come up. ఎక్కడ ఏ అడవి కూడా బయటికి రాదు. Why? ఎందుకు? No seed time, అక్కడ విత్తే కాలం లేదు, no harvest time. కాబట్టి అక్కడ కోత కాలం లేదు. Amen. ఆమేన్. So the seed has a potential. కాబట్టి ఈ విత్తనానికి ఒక శక్తి ఉంది. The seed unless sown will not produce. ఈ విత్తనము విత్తితేనే గాని అది పంటనివ్వదు. Number 2. రెండవదిగా The seed in itself has the potential to bring forth a forest. ఈ విత్తనము తనంతట తానే ఒక అడవిని తీసుకురాగలిగినంత శక్తిని కలిగి ఉంది. Okay, third one. మూడవది ఏంటంటే A seed will produce after its own kind. ఒక విత్తనము దాని తర్వాత అదే రకమైన వాటి విత్తనాలను తయారు చేస్తుంది. You can't put a tomato seed and expect an orange fruit. మీరు ఒక టొమాటో విత్తనాన్ని విత్తి దానిలోంచి ఆరెంజ్ రావాలంటే రాదు. It won't come. అది రాదు. And the fourth thing about a seed, విత్తనం గురించి 4వది ఏంటంటే God has given the principle of increase only through sowing and reaping. అక్కడ దేవుడు ఒక దానిని అభివృద్ధి పరచాలి, విస్తరించాలి అంటే ఆయన ఏ సూత్రాన్ని పెట్టాడంటే విత్తడము కోయడం అనే దాని ద్వారానే పెట్టాడు. Listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినండి. I know that we've asked the Lord, Lord, please bless me. నాకు తెలుసు మనం అందరం అడుగుతాం, ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటాం. Have you asked the Lord to bless you? మిమ్మల్ని ఆశీర్వదించమని మీరు ఎప్పుడైనా ప్రభువుని అడిగారా? Only 5 people, is it? 5 ఆశీర్వదించమని అడిగారంట.
You ask God to bless you, right? మీరు దేవుడిని అడిగారు కదా, ప్రభువా నన్ను ఆశీర్వదించు అన్నారు. God is teaching you the way to be blessed. ఏ విధంగా ఆశీర్వదింపబడాలో దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. Remember this very carefully. దీన్ని జాగ్రత్తగా వినండి. The Lord has already blessed you. దేవుడు ఇప్పటికే మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు. He has already blessed you. ఆయన ఇప్పటికే మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు. But why are you looking so sad when I say something like that? అలాంటి మాట చెప్పినా ఇంకా ఎందుకు విచారంగా కూర్చున్నారు? He said, He's already blessed you. ఆయన నేనంటున్నాను, ఆయన ఇప్పటికే మిమ్మల్ని ఆశీర్వదించాడు. Come on, somebody say hallelujah tonight. హల్లెలూయా. Why? ఎందుకు? Ephesians 1:3 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3లో రాయబడి ఉంది, we are already blessed in Christ Jesus. మనము ఇప్పటికే యేసు క్రీస్తులో ఆశీర్వదింపబడి ఉన్నాము. The tense is very important. అక్కడ మనం ఏ కాలంలో చెప్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. He did not say, I will bless you. ఆయన అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అనలేదు. He said, I have blessed you. ఆయన అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించాను. It says we are blessed in the heavenly places in Christ Jesus. మనము ఆ పరలోకపు ప్రదేశంలో యేసు క్రీస్తులో ఆశీర్వదింపబడ్డాం. So what we are saying this evening is not for you to know to be blessed. ఇక్కడ ఈ సాయంత్రం మీరు వినేది ఎలా ఆశీర్వదింపబడాలో తెలుసుకోవడం కాదు. It's about how you can align yourself to the blessing which is already yours. ఏ ఆశీర్వాదం అయితే ఇప్పటికే మీదిగా ఉందో దానితో సమాంతరంగా దానితో కలిసి ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. Suppose you tell your friend, I'll meet you down the road. ఒకవేళ మీరు మీ స్నేహితుడితో చెప్తారు, ఆ రోడ్ చివరి నిన్ను కలుసుకుంటాను అని. And you go there, your friend is not there. నీవు వెళ్ళేసరికి మీ స్నేహితుడు అక్కడ లేడు. But later you ask your friend, where were you? I was waiting for you such a long time. ఆ తర్వాత మీరు మీ స్నేహితుని అడుగుతారు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి అంతసేపటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను. Your friend is saying, I was sorry, I was in the wrong road. మీ స్నేహితుడు అంటాడు, నన్ను క్షమించి నేను వేరే రోడ్లో ఉన్నాను అంటాడు. You may do the right thing by looking for your friend. మీరు కూడా మీ స్నేహితుడి కోసం వెతుక్కుంటూ మీరు సరైన పని చేయొచ్చు. Not only that, you waited for your friend. అది మాత్రమే కాదు, మీరు మీ స్నేహితుని కొరకు వేచి ఉన్నారు. Your friend did not come. మీ స్నేహితుడు రాలేదు. Why? ఎందుకు? You were thinking your friend is going to come and the friend was in another place. మీరేమో మీ స్నేహితుడు వస్తారనుకుంటే మీ స్నేహితుడు వేరే స్థానంలో ఉన్నాడు. What am I saying this evening? ఈ సాయంత్రం నేనేమంటున్నాను, we are aligning ourselves with the things of God. మనల్ని దేవుని యొక్క అంశాలతో కలుపుకుంటూ ఉన్నాము. Amen. Amen. You're happy today? ఈ సాయంత్రం మీరు సంతోషంగా ఉన్నారా? If you're happy, just lift your hands and praise the Lord. మీరు సంతోషంగా ఉంటే ఒకసారి మీ చేతులు చూపించి దేవుని స్తుతించండి. Because suddenly you're looking very sad. అకస్మాత్తుగా మిమ్మల్ని చూస్తే మీరు చాలా విచారంగా కనబడుతున్నారు. Don't be sad, okay? విచారంగా మాత్రం ఉండవద్దు, సరేనా? Amen. Amen. I'm a preacher of good news. నేను మీకు శుభవార్తను బోధించే బోధకుడుగా ఉన్నాను. When I'm there, you better be happy. నేను ఉన్నంత వరకు మీరు సంతోషంగా ఉండండి. Because we are speaking the gospel of Jesus Christ. ఎందుకంటే మనం యేసు క్రీస్తు యొక్క సువార్తను మాట్లాడుతున్నాం. Praise the name of the Lord. దేవుని నామమే స్తుతింపబడును గాక. Very quickly the 4 characteristics of a seed. Very quickly one more చాలా time. త్వరగా ఈ విత్తనం యొక్క 4 లక్షణాలు మనం చూద్దాం. A seed is useless unless it is sown. ఒక విత్తనం విత్తితేనే గాని అది పనికిరాదు. In the seed there's a potential for a forest. ఒక విత్తనములో ఒక అడవి కావలసినంత సామర్థ్యం అందులో ఉంది. Number 3, the seed produces after its own kind. మూడవదిగా ఒక విత్తనము అదే రకమైన దానిని అది అభివృద్ధి చేస్తుంది. And the 4th thing is God's way of increase is through sowing and reaping. దేవుని యొక్క అభివృద్ధి చేసే విధానము అది విత్తనం ద్వారా కోయడం ద్వారా మాత్రమే. 4 hearts. 4 హృదయాలు in this story. ఈ కథలో ఉన్నాయి. Verse 4. 4వ వచనంలో, and it happened as he sowed that some seed fell by the wayside and the birds of the air came and devoured it. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంది, ఆ విత్తనాలు విత్తేవాడు విత్తగా కొన్ని విత్తనాలు ఆ మార్గము పక్కన పడినప్పుడు అక్కడ పక్షులు వచ్చి ఆ విత్తనాలు తినేశాయి. Remember this? జాగ్రత్తగా వినండి. It's the same seed. అదే విత్తనము. It's the same sower. అదే భూమి. It's the same potential for the seed. అదే శక్తి ఆ విత్తనానికి ఉంది. But the results are different. కానీ దాని ద్వారా వచ్చే ఫలితాలు వేరువేరుగా ఉన్నాయి. Why? ఎందుకు? The soil was different. ఎందుకంటే అక్కడ ఉన్న భూమి వేరుగా ఉంది. There are 4 soils. అక్కడ 4 భూములు ఉన్నాయి. 4 types of hearts. 4 రకాలైన హృదయాలు ఉన్నాయి. Seated here are 4 types of hearts.
4 రకాలైన హృదయాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిది wayside. మార్గము పక్కన ఉంది. When you go to a field, you find a path in between two fields. మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్తే ఆ పొలాలకు మధ్యలో ఒక త్రోవ ఉంటుంది. People keep walking up and down on that. ఆ త్రోవ మీద ప్రజలు పైకి కిందికి ముందుకు వెనక్కి నడుస్తూ ఉంటారు. And as they keep putting pressure as they walk, it becomes hard. అదే భూమి మీద వారు రోజు నడుస్తూ ఉంటే ఆ త్రోవ చాలా గట్టిగా అయిపోతుంది. This refers to people's hearts who are hardened. ఈ రకమైన ప్రజల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. The Lord is trying to minister to you. ప్రభువు మీకు పరిచర్య చేయడానికి చూస్తున్నాడు. You're saying, what am I bothered about? I'm not bothered about Christ. మీరు అనుకోవచ్చు, ఏంటి వీళ్ళు నాకు చెప్పేది, ఈ క్రీస్తు గురించి నేను పట్టించుకోను అనుకోవచ్చు. 2 days back, I was visiting an uncle of mine. 2 దినాల క్రితం మా అంకుల్ని నేను దర్శించాను. He has an infection called herpes. ఆయనకు హెర్పిస్ అనే ఒక వ్యాధి, అంటు వ్యాధి వచ్చింది. Very painful. చాలా నొప్పిగా ఉంటది. And he said, please pray. ఆయన అన్నాడు, దాన్ని చెప్పి అంటారు, అది చాలా నొప్పిగా ఉంటది. ఆయన అడిగాడు, ప్రార్థించమని అడిగాడు. I prayed for him. నేను ఆయన కొరకు ప్రార్థించాను. And then he said something like this. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు, I think God has given me this herpes so that I will become close to him. ఆయన అన్నాడు, దేవుడు ఈ హెర్పిస్ అనే వ్యాధి నాకు ఎందుకు ఇచ్చాడంటే దాని ద్వారా నేను ఆయనకి దగ్గర అవుతానని ఇచ్చాడు అని అన్నాడు. I asked him a question. నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. You have a son. నీకు ఒక కుమారుడు ఉన్నాడు. Imagine your son doesn't obey you. ఒకసారి ఊహించండి, మీ కుమారుడు మీ మాట వినట్లేదు. Suppose he goes to the kitchen and plays with the knife. ఒకవేళ వాడు వంటగదిలోనికి వెళ్ళి ఆ కత్తితో ఆడుకుంటున్నాడు అనుకో. And you're very angry with him. మీరు తన ఎడలు చాలా కోపంగా ఉన్నారు. Why didn't you take the knife and cut off his fingers? ఎందుకు ఆ చాకు తీసుకున్నాడు వాడి వేలు కోసేకూడదు? Oh brother, my son, brother, I love him, brother. ఆయన అన్నాడు, నా కొడుకు నేను చాలా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. And I said, you think our heavenly Father, who's a good God, is going to give you disease to show you a lesson? నీవు అనుకున్నావా ఎంతో మంచి దేవుడైన పరలోకపు దేవుడు నీకు నేర్పించడానికి వ్యాధిస్తాడా? God won't do that. దేవుడా పని చేయడు. But some of us think God is doing that. మనలో కొంతమంది అనుకుంటాము దేవుడు అలాగే చేస్తున్నాడు అనుకుంటాం. Maybe not herpes. ఒకవేళ హెర్పిస్ కాదు. But it says, God, I'm going through a tough time. You're doing nothing. I'm not going to. My heart is hardened towards you. ప్రభువా, నీవు అది హెర్పిస్ కాదు కానీ నువ్వు నా ఎడల చాలా కఠినంగా ఉన్నావు, నాకేం జరగట్లేదు అని మీరు అనుకోవచ్చు. Tonight the Lord is talking to you. ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. It is because you have not sown, you haven't received. మీరు విత్తలేదు కాబట్టి మీరు పొందుకోలేదు. Second type of heart. రెండవ రకమైన హృదయము. Verse 5. 5వ వచనంలో, some fell on stony ground. కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి. It did not have much earth. It sprang up. It had no depth. Sun was up. It was scorched. And root it withered away. అక్కడ రాతి నేల మీద ఎప్పుడైతే పడ్డాయో అక్కడ కింద మన్ను లేదు కాబట్టి అయినా అది మొలిచాయి. ఎప్పుడైతే సూర్యుడు తీక్షణత ఎక్కువైందో అవి వెంటనే వాడిపోయాయి. This heart is found in the church. ఈ రకమైన హృదయము సంఘములో మనకు కనబడుతుంది. Many times. అనేక సార్లు. You go for a revival meeting. మీరు మంచి ఉజ్జీవ కూటానికి వెళ్తారు. Preachers preaching fire. అక్కడ సువార్తికులు అగ్నిని ప్రకటిస్తారు. You are seated there. మీరు అక్కడ కూర్చున్నారు. Wow, praise the Lord, hallelujah. Wow, praise the Lord, hallelujah అంటారు. Oh, I can feel the fire of God. నేను దేవుని అగ్నిని గమనించగలుగుతున్నాను అంటారు. You start jumping and leaping and praising the Lord. మీరు దేవుని స్తుతిస్తూ గెంతులు వేస్తూ ఉంటారు. And the preacher says, అప్పుడు సువార్తికుడు అంటాడు, 2015 2015 keep up your prayer life. మీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. Keep up your prayer Bible reading. మీ బైబిల్ చదవడాన్ని కొనసాగించండి. You jump up on the chair. మీరు కుర్చీల మీద ఎగురుతూ ఉంటారు. You say yes Lord, amen. సరే ప్రభువా, ఆమేన్ అంటారు. The next morning comes. ఆ మరుసటి రోజు వస్తుంది. And you remember your promise to the Lord. మీరు దేవునికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. You said, Lord, 6 o'clock I'm going to get up 6 in the morning. ప్రభువా, నేను 6 గంటలకు లేస్తాను ప్రభువా అంటారు. The time becomes 6 o'clock. 6 అవుతుంది. The alarm rings. అలారం కొడుతుంది. You shut off the alarm. మీరు అలారాన్ని నొక్కేస్తారు. And you try to sleep. మీరు ఇంకా నిద్రపోవాలనుకుంటారు. But your heart is asking you get up because you promised to God. మీరు అయినా మీ హృదయం మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది, లే నువ్వు దేవునికి వాగ్దానం
చేసావు కదా అంటుంది. So you get up at 6:30 మీరు 6:30కు లేస్తారు and read half a chapter మీరు ఒక సగం అధ్యాయం చదువుతారు and then say we'll see tomorrow. సరే రేపు చూద్దాం అని The అనుకుంటారు. next day morning the alarm rings at 6 o'clock. మరలా ఉదయం మరలా 6 గంటలకు అలారం మోగుతుంది. Then your dog is barking outside the house మీ కుక్క బయట నుంచి మొరుగుతా ఉంటది. and you want to take your dog out for a walk. మీరేమో మీ కుక్కని అలా నడిపించి తీసుకుని వెళ్దాం అనుకుంటారు. But the time is 4 days. ఎందుకంటే అప్పటికి 4 రోజులు అయింది. After 4 days 4 రోజుల తర్వాత you don't read your Bible no more. ఇక ఏ మాత్రమే మీరు మీ బైబిల్ చదవరు. Why? ఎందుకు? Stony ground. అది రాతి నేల. It genuinely produced a root system. అక్కడ సరిగానే అక్కడ విత్తనంలోంచి వేరు వస్తుంది. What you made confession in the meeting was indeed true. మీరు ఆ మీటింగ్ లో ఏమైతే చేద్దామని ఒప్పుకున్నారో అది నిజమే. But when the sun came up and the work came up, you became so engrossed that you couldn't continue with your commitment you made to God. ఆ ఎండ వేడి వచ్చినప్పుడు పనులు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు మీరు ఇంకా ఒత్తిడికి తట్టుకోలేక చదవడం మానేస్తారు. Tonight the Lord is talking to you. ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. You think you can keep up your commitments to the Lord? మీరు అనుకుంటున్నారు నేను దేవునికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను The అనుకుంటున్నారు. Lord is talking to you tonight. ఈ రాత్రి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. Third type of soil. 3వ రకమైన నేల. Verse 7 says, 7వ వచనంలో రాయబడింది, some seed fell among thorns. కొన్ని విత్తనాలు ముండ్ల మధ్యలో పడ్డాయి. Thorns grew and choked and yielded no crop. ఆ ముండ్ల పొదలు ఎప్పుడైతే ఎదిగాయో వాటిని అణిచివేసి పంట రాకుండా చేశాయి. Thorns refers to difficulties and persecutions. ఈ ముండ్ల పొదలు అనంటే మనము అనుభవిస్తున్న కష్టాలు బాధలు. Okay, I have to define what is a persecution. ఇక్కడ బాధింపబడడం అంటే ఏంటో నేను నిర్వచించాలి. Some of us are seated here ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. and you think your mother-in-law is your persecution. మీరు అనుకుంటారు మీ అత్తగారే మిమ్మల్ని బాధించే వ్యక్తి అనుకుంటారు. Be very careful. చాలా జాగ్రత్తగా That is ఉండండి. not persecution. అది బాధింపబడడం కాదు. That is called choice. అదేంటంటే మీ ఎంపిక. You choose it. మీరే ఎంచుకున్నారు. So that's not persecution. కాబట్టి అది బాధింపబడ్డం కాదు. Persecution means బాధింపబడ్డం అంటే trouble because of the gospel. ఆ సువార్తను బట్టి మీరు బాధింపబడ్డం. Amen. ఆమేన్. I'm defining for you what is persecution. ఇక్కడ బాధింపబడ్డం అంటే ఏంటో నిర్వచిస్తూ ఉన్నాను. Gospel's sake. సువార్త కొరకు. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, and the thorns grew and choked the word. ఆ ముండ్ల పొదలు ఎదిగి ఆ వాక్యాన్ని అవి అణిచివేశాయి. When trouble comes, సమస్య వచ్చినప్పుడు he says, I cannot take it anymore. ఇంకా నేను దీన్ని భరించలేను అనుకుంటారు. Have you heard somebody say something like this? అలాగే ఎవరైనా అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? Brother, if I was only not a believer, మీరు అనొచ్చు, నేను విశ్వాసిని మాత్రం కాకుండా ఉంటే I would have beat that fellow up. నేను వాడిని తన్నేసేవాడిని అనొచ్చు. Isn't it? అవునా కాదా? When you get angry, చాలా కోపం వచ్చేస్తుంది. I am a believer, that's why I'm doing like that. నేను విశ్వాసిని కాబట్టి ఆగిపోయాను. If I'm not a believer, I would have finished you. నేను విశ్వాసిని కాకపోతే నీ సంగతి చూసేవాడిని అంట. When persecutions come, అటువంటి బాధలు వచ్చినప్పుడు we say forget the word. మనం అంటాం వాక్యాన్ని మర్చిపో అంటాం. Hallelujah. హల్లెలూయా. Fourth type of soil. 4 రకాలైన నేలలు ఉన్నాయి. Good ground. మంచి నేల. Turn to somebody and say good ground. మీ పక్కన వాడతానండి, మంచి నేల అనండి. Good ground. మంచి నేల అనండి. Tell them, I hope you are good ground. వాళ్ళతో చెప్పండి, నువ్వు మంచి నేల అని అనుకుంటున్నాను అని I చెప్పండి. hope you are good ground. మీ పక్కన వారితో చెప్పండి, నువ్వు మంచి నేల అని అనుకుంటున్నాను You అని look చెప్పండి. good on the outside, బయట నువ్వు చాలా మంచిగా but కనబడుతున్నావు, I hope you are good ground. కానీ నువ్వు మంచి నేల అని అనుకుంటున్నాను. Somebody shout hallelujah. హల్లెలూయా. I believe and pray you are good ground. మీరు మంచి నేల అని నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. In the good ground there are 3 types. మంచి నేలలో మరలా 3 రకాలు ఉన్నాయి. 30, 60 and 100 fold. 30, 60, 100 Oh, why am I being blessed like this, brother? నేను ఇలాగే ఎందుకు ఆశీర్వదింపబడ్డాను బ్రదర్? But the other person is getting blessed much more. ఇంకా ఇతర సహోదరుడు అయితే ఇంకా ఎక్కువ ఆశీర్వదింపబడుతున్నాడు. He is good ground. ఆయన మంచి నేల. He is 100%. ఆయన 100కి 100 రెట్లు. Those who are 30%, listen to me. కొంతమంది ఎవరైతే 30 రెట్లు ఉన్నారో వారు వినండి. Let 2015 be 60%. 2015లో మీరు 60 రెట్లుగా 60 ఇంతలుగా మీరు అభివృద్ధి చెందారు. 60% people listen to me. ఎవరైతే 60% ఉన్నారో వారు వినండి. I pray and believe you become 100%. నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను, మీరు 100% అవుతారు. Hallelujah. Praise the Lord.
4 types of soil. 4 రకాలైన నేలలు ఉన్నాయి. You know something? మీకు ఒక విషయం తెలుసా? The seed grows. This is a secret. ఇది మర్మం, జాగ్రత్తగా వినండి. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. The seed grows. ఈ విత్తనము ఎదుగుతుంది. If you take a seed, మీరు ఒక విత్తనాన్ని తీసుకుంటే and you put it in a hole, మీరు ఒక కన్నంలో పెట్టారనుకోండి. just imagine the seed. ఒకసారి విత్తనాన్ని ఆలోచించండి. When everything is okay, అంతా బాగుంటే we can sing lovely beautiful songs. మనం మంచి పాటలు పాడతాం. Don't we sing lovely songs, right? ప్రేమ పాటలు పాడొద్దు. Yesu nallavaru, we sing good God is good. యేసు మంచివాడు అని పాటలు పాడతాం. We say I'm happy today in Jesus Christ. I'm happy today. యేసులో నేను ఈ రోజు ఆనందం అంటాం. But you know what? మీకు ఒక విషయం తెలుసునా? Your word will be tested. మీ మాట పరీక్షింపబడుతుంది. Talk to your neighbor this evening. ఈ సాయంత్రం మీ పక్కన వారితో మాట్లాడండి. Your word will be tested. మీ మాట పరీక్షింపబడుతుంది. The word you're singing about, మీరు ఏమైతే పాడుతున్నారో ఆ మాట, the word you're listening to, మీరు ఏమైతే మాట వింటున్నారో ఆ మాట, it will be tested. అది పరీక్షింపబడుతుంది. Without a test, పరీక్ష లేకుండా no testimony. ఏ సాక్ష్యము ఉండదు. Without pressure, ఒత్తిడి లేకుండా promotion. ఏ రకమైన అభివృద్ధి ఉండదు. హల్లెలూయా. Imagine the seed. విత్తనాన్ని ఒకసారి ఊహించండి. The seed was in somebody's pocket. ఆ విత్తనం ఎవరో జేబులో ఉంది. It was bright. అది చాలా ప్రకాశవంతంగా ఉంది. But when the seed needs to grow, కానీ ఆ విత్తనము ఎదగాలి అంటే you put that seed in a hole. ఆ విత్తనాన్ని ఒక కన్నం తీసి అందులో వేయాలి. And the Bible tells me, ఆ బైబిల్ నాకు చెప్తుంది, when the seed is inside that hole, ఆ విత్తనము ఆ కన్నం రంధ్రం లోపల ఉన్నప్పుడు, first of all there's darkness. ముందుగా అక్కడ చీకటి ఉంటుంది. Nothing you can see around you. మీ చుట్టూ దేనిని మీరు చూడలేరు. If you're living by faith, మీరు విశ్వాసంతో జీవిస్తూ ఉంటే your faith will be tested. మీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The second thing which will happen to the seed, విత్తనానికి జరిగే రెండవది, as the soil keeps coming over it, ఆ మట్టి తన పీలికి వస్తూ ఉంటే it will be under pressure. ఆ విత్తనము ఒత్తిడికి లోనవుతుంది. Hallelujah. హల్లెలూయా. You're saying, Lord, I believed you. మీరు అనొచ్చు, ప్రభువా నేను నమ్మానే, But that's the area I'm being tested. కానీ నేను ఆ విధంగా పరీక్షింపబడుతూ ఉన్నాను. I believed you for finances. ప్రభువా ఆర్థిక పరమైన వాటి గురించి నేను నమ్మాను. My business is going on the loss. కానీ నా వ్యాపారం ఏమో నష్టంలో వెళ్తుంది. I believe you for healing. నేనేమో స్వస్థతను నమ్మాను. But my doctor report seems to be bad. కానీ నా డాక్టర్ గారి రిపోర్ట్ ఏమో చెడుగా ఉంది. I believe for family reunion. నేనేమో కుటుంబం కలవాలి అని ఎదురు చూస్తున్నా. The family seems to be going apart. కానీ కుటుంబం ఏమో దూరం అయిపోతుంది. Be encouraged, my brother and my sister. నా ప్రియమైన సహోదర దీని వల్ల ప్రోత్సాహింపబడండి. The area you're having faith in, ఏ ఏరియాలో అయితే మీకు విశ్వాసం ఉందో, that's the area it will be tested. అదే ఏరియాలో అది పరీక్షింపబడుతుంది. Oh, praise the Lord. హల్లెలూయా. Oh, praise the Lord. హల్లెలూయా. Maybe you're going through a dark time. ఒకవేళ మీరు చీకటి సమయం గుండా వెళ్తున్నారేమో, The word is being tested. మీ యొక్క వాక్యము పరీక్షింపబడుతుంది. When you're going through difficult times, మీరు కష్టకాలాల గుండా వెళ్తూ ఉంటే, and you're pushing a praise through your lips, మీరు మీ నోటి ద్వారానేమో స్తుతులు మాట్లాడుతున్నారు. you're in the right place. అలాగైతే మీరు సరియైన స్థానంలోనే ఉన్నారు. Amen. ఆమేన్. The word is being tested. ఆ వాక్యము పరీక్షింపబడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. In the బైబిల్లో there are different types of seed. అక్కడ వేరు వేరు రకాలైన విత్తనాలు ఉన్నాయి. One seed, ఒక విత్తనము, the seed's name is Joseph. ఆ విత్తనం పేరు యోసేపు. His name is Joseph. అతని పేరు యోసేపు. What did they do? ఏం చేశాడు? Their own brothers betrayed this man called Joseph. యోసేపు అనబడే ఈ వ్యక్తిని తన సొంత అన్నలే త్రోసివేశారు. Word is being tested. తన మాట పరీక్షింపబడుతుంది. They put him in a hole. తనని తీసుకెళ్లి గోతులో పాడేశారు. They put him in a hole. ఒక గోతులో వేశారు. What happened? ఏమైంది? The Bible tells me, బైబిల్ నాకు చదివిస్తుంది, God was with Joseph. దేవుడు యోసేపుతో ఉన్నాడు. Somebody say hallelujah. హల్లెలూయా. Maybe you're in a hole. ఒకవేళ మీరు గోతులో ఉన్నారేమో, But if God is with you, దేవుడు మీతో ఉంటే the hole is heaven. ఆ గొయ్యే మీకు పరలోకం. Why? హల్లెలూయా. Jesus is with you. ఎందుకంటే యేసు మీతో ఉన్నాడు. Some of you are saying, Lord, I don't think you're with me.
కొంతమంది అనుకున్నారు ప్రభువా నీవు నాతో లేవేమో You know అనుకుంటున్నారు. what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? I will never leave you nor forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు. I'm with you always into the end of the age. ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నీతో ఉన్నాను అంటున్నాడు. He is with you. ఆయన మీతో ఉన్నాడు. They put Joseph in a hole. వారు యోసేపును ఒక గోతిలో వేశారు. What happened? ఏమైంది? His vision did not die. తన దర్శనము చనిపోలేదు. His plan and purposes did not die. తన ప్రణాళిక తన ఉద్దేశములు మరణించలేదు. The next place he landed up తను మరలా ఎక్కడ తేలాడంటే was Potiphar's house. రాజైన పొతీఫర్ యొక్క గృహంలో. And you're saying hallelujah, praise the Lord. మీరు అనొచ్చు హల్లెలూయా దేవునికి స్తుతి అంటే. Before you say hallelujah, praise the Lord, ఆ మాట అనక ముందే he went to prison. తను జైలుకు వెళ్ళాడు. Brother, I thought if I come for revival meeting things will be well. బ్రదర్ ఈ మీటింగ్ వస్తే అన్ని బాగుంటాయని నేను అనుకుంటున్నాను. But this man went to the prison. కానీ ఈ వ్యక్తి ఏమో జైలుకి వెళ్ళాడు. But that's not the end of the story. కానీ ఆ కథ అందరితో ఆగిపోలేదు. That's not the end of the story. ఆ కథ అందరితో ఆగిపోలేదు. From the prison, ఆ జైలు నుంచి he became the prime minister. ఆ దేశపు ప్రధానమంత్రి అయ్యాడు. Somebody clap to the Lord this evening. చెప్పండి Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. The seed was in the hole, ఆ విత్తనము గోతిలో ఉంది. but the Lord raised him up. కానీ ప్రభువే తన్ని లేవనెత్తాడు. There's another seed in the Bible. బైబిల్లో ఇంకొక విత్తనం ఉంది. This seed's name is Jesus. ఈ విత్తనం పేరు praise the యేసు. Lord. హల్లెలూయా. I get excited when I talk about Jesus. యేసు గురించి మాట్లాడితే నేను ఎంతగానో He says, ఉత్తేజిస్తున్నాను. I am the way, the truth, and the life. ఆయన అంటున్నాడు నేనే మార్గము సత్యము He జీవము says, అంటున్నాడు. nobody can take my life from me. ఆయన అంటున్నాడు ఎవరు కూడా నా జీవము నా నుంచి తీసివేయలేరు. Unless the Heavenly Father gives the permission, nobody can do anything to me. పరలోకపు తండ్రి ఆజ్ఞిస్తేనే గాని ఎవరు నన్ను ఏమి చేయలేరు. He said one day, ఒక దినం అన్నాడు I will lay my life down నేను నా ప్రాణమును పెడతాను. and I will pick it up back again. నేను మరలా నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటాను. The Romans did not kill him. ఆ రోమా సైనికులు ఆయన్ని చంపలేదు. Judas did not betray him. ఆ యూదా ఇస్కరియోటు తనని తోసివేయలేదు. They were all actors in the main game. ఆ ముఖ్య ఆటలో ఉన్న ఏ ఒక్క పాత్రధారుడు కూడా. One day Jesus said, ఒక దినం యేసు అన్నాడు my time has come. నా సమయము The ఆసన్నమైంది. betrayer is at hand. ఇగో వారు అప్పగించబడ్డం అనేది చేతిలో ఉంది. They caught a hold of him. వారు ఆయన్ని పట్టుకున్నారు. They beat him. వారు ఆయన్ని కొట్టారు. And they put a crown of thorns on his head. ఆయన తలపైన ముండ్ల కిరీటాన్ని ఉంచారు. Nailed him to a cruel cross. ఆయన ఒక భయంకరమైన సిలువకు మేకులు కొట్టారు. He died. ఆయన మరణించాడు. And he cried out these wonderful words. ఈ అద్భుతమైన మాటలు ఆయన అరిచాడు. Tetelestai. టెలటిస్టైన్ అన్నాడు. It means it is finished. అంటే దాని అర్థం ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైనది. Curse is broken. ఆ శాపము పగలగొట్టబడింది. Sickness and disease has got no power. వ్యాధికి అనారోగ్యంకి ఏ శక్తి లేదు. You know what they did? ఏం చేశారు? They put him in a hole. వారు ఆయనను ఒక గోతిలో ఉంచారు. Oh, hallelujah. హల్లెలూయా. His name is Jesus. ఆయన పేరు యేసు. He's another seed. ఆయన ఇంకొక విత్తనమై Put ఉన్నాడు. him in a hole. వారు ఆయన ఒక గోతిలో ఉంచారు. And they closed the hole. ఆ గోతిని It మూసివేశారు. was very dark that particular day. ఆ దినము ఆ రోజు చాలా చీకటిగా ఉంది. The sun refused to shine. ఆ సూర్యుడే ఉదయించడం మానివేశాడు. Hell began to have a party. అక్కడ నరకం అంతా కూడా పార్టీ చేసుకుంటా They ఉన్నారు. said, we put this Jesus in a hole. వారు యేసును ఒక గోతిలో పెట్టేశారు. Oh, you know what happened? ఏమైందో తెలుసునా? You know what happened? మీకు తెలుసు ఏమైందో? When the job was done, ఆ పని పూర్తయిన when తర్వాత Jesus paid on the cross for your sin and my sin, యేసు నీ పాపం కొరకు నా పాపం కొరకు వెల చెల్లించిన తరువాత the Heavenly Father said, it is done, it is over. ఆ పరలోకపు తండ్రి అన్నాడు అయిపోయింది పరిపూర్ణమైంది అన్నాడు. You know what happened? ఏమైందో తెలిసిన? Hell could not hold the Creator. ఆ యొక్క గోయి ఆ సృష్టికర్తను ఆపలేకపోయింది. Death cannot have a hold on the King of Kings and the Lord of Lords. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును మరణము పట్టుకోలేకపోయింది. Hell and Hades left him and said, we cannot touch this God. ఆ నరకము పాతాళము మేము ఈ దేవుణ్ణి తాకలేము అన్నాయి. And the Bible says, బైబిల్ చెప్తుంది he rose from the dead. Somebody shout ఆయన hallelujah. మృతుల్లో నుంచి లేచాడు. You put the seed in a hole, మీరు విత్తనాన్ని ఒక గోతిలో వేశారు. it will come up. అది బయటకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
the disciples said, ఈ శిష్యులు అన్నారు, I understand all the story. ఈ కథ అంతా నాకు అర్థమైంది. What is the seed? విత్తనం ఏంటి ప్రభువా అన్నారు. I understand all the story, ఈ Lord. కథ అంతా బాగా అర్థమైంది ప్రభువా. What is the seed? మరి ఈ విత్తనం ఏంటి అంటున్నారు. So he explained to them ఆయన వారికి వివరించాడు. in verse 14. 14వ వచనంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. He said, ఆయన అన్నాడు, the sower ఆ విత్తువాడు sows the word. వాక్యాన్ని విత్తుతున్నాడు. Somebody say hallelujah this evening. హల్లెలూయా. You're asking me, brother, what should I sow? మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఏం విత్తానండి. Tonight sow the word in your heart. ఈ రాత్రి మీ హృదయంలో వాక్యాన్ని విత్తండి. If you need healing, sow the word of healing in your heart. మీకు స్వస్థత కావాలంటే మీ హృదయంలో స్వస్థత వాక్యాన్ని విత్తండి. If you want deliverance, sow the word of deliverance in your heart. మీకు విడుదల కావాలంటే మీ హృదయంలో విడుదల వాక్యాన్ని What విత్తండి. is that you're looking for? మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? The Bible contains seed. బైబిల్లో విత్తనం ఉంది. There are so many seeds. అనేక విత్తనాలు ఉన్నాయి. Take the seed ఆ విత్తనాన్ని తీసుకోండి, and sow it in your heart. దాన్ని మీ హృదయంలో విత్తుకోండి. Tonight, if you're sick in your body, ఈ రాత్రి మీ శరీరంలో మీకు అనారోగ్యం ఉంటే sow 1 Peter 2:24. మొదటి పేతురు 2:24 విత్తుకోండి. It says, by the stripes of Jesus we were healed. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడ్డాము. If you're going through a financial condition, ఒకవేళ మీరు ఒక ఆర్థిక సమస్యలో గుండా వెళ్తుంటే just confess and say, my God shall supply all my needs. మీ నోరు తెరిచి చెప్పండి, నా ప్రభువే నా ప్రతి అవసరమును తీర్చును అని. Open your mouth and declare, my God is a good shepherd. మీ నోరు తెరిచి చెప్పండి, నా దేవుడు మంచి కాపరి. Praise the Lord. హల్లెలూయా. There's seed time ఒక విత్తే కాలం ఉంటుంది, and there will be a harvest time. ఒక కోత కాలం ఉంటుంది. Sure way. తప్పనిసరిగా 100%. 100% If you're sick in your body, మీ శరీరంలో మీరు అనారోగ్యంగా ఉంటే, if you take the seed of God's word మీరు దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని తీసుకుంటే, and sow it in your heart, మీ హృదయంలో దాన్ని విత్తుకుంటే, give it some time to grow. అది దాన్ని ఎదగడానికి కొంచెం సమయం ఇవ్వండి. Why? ఎందుకు? After sowing, ఆ విత్తిన తర్వాత only then there's harvest time. అప్పుడే కొంత సమయం తర్వాత కోత కాలం ఉంటుంది. And slowly you'll see the doctor's report change. నెమ్మదిగా మీరు చూస్తారు డాక్టర్ రిపోర్ట్ మారి ఉంటుంది. Why? ఎందుకు? Seed time. విత్తు కాలము, Time. కోత కాలము. There's a time you sow the word of God. దేవుని వాక్యాన్ని విత్తే ఒక సమయం ఉంది. There will be a reaping time. తప్పనిసరిగా ఒక కోత కాలం. Somebody say, I received the word this evening. ఈ సాయంత్రం నేను వాక్యాన్ని పొందుకున్నానని చెప్పండి. Praise the Lord. హల్లెలూయా. Are you ready to receive the word? ఈ వాక్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to put the scriptures in your hearts? ఈ లేఖన భాగాన్ని మీ హృదయంలో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Oh yes, praise the Lord. మనం హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. If you're going through a tough time మీరు ఒక కష్టకాలం గుండా వెళ్తూ ఉంటే, and you're standing steadfast on the scriptures, మీరు లేఖనాల మీద నిలిచి ఉంటే, the seed is being tested. మీ విత్తనము పరీక్షింపబడుతుంది. Don't abort your plan. మీ ప్రణాళికలోంచి బయటికి వెళ్ళిపోవద్దు. Don't abort your faith in Christ Jesus. యేసు క్రీస్తులోన మీ విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. Receive the word. వాక్యాన్ని పొందుకోండి. Stand fast on the word. ఆ వాక్యం మీద నిలబడండి. Will you say amen? ఆమేన్. I would want to pray with you this ఈ evening. సాయంత్రం నేను మీ అందరితో కలిసి ప్రార్థించాలి అని కోరుకుంటున్నాను. What I'm doing this evening here, సాయంత్రం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? I am like a spiritual farmer. నేను ఇక్కడ ఆత్మీయ వ్యవసాయదారుని వలె ఉన్నాను. I am sowing seed నేను విత్తనాలు విత్తుతూ ఉన్నాను from the word of God. దేవుని వాక్యంలో నుంచి. And I'm believing నేను నమ్ముతున్నాను that this seed will produce fruit ఈ విత్తనము ఫలాన్ని ఇస్తుంది అని. right now. ఇప్పుడే. Why? ఎందుకు? I have no time. నాకు సమయం లేదు. Seed time నాకు విత్తే కాలము and harvest time. కోత కాలము. And I'm expecting God to do a miracle now. నేను దేవుడు ఇప్పుడే అద్భుతం చేయాలని ఎదురు చూస్తున్నాను. I've sown నేను ఇప్పుడే విత్తాను, and I want to reap also. నేను వెంటనే కోసేయాలనుకుంటున్నాను. I told the Lord, నేను ప్రభుతో చెప్పాను, this meeting cannot last more than an hour. ప్రభువా ఈ మీటింగ్ గంట కంటే ఎక్కువసేపు ఉండకూడదు. But then we have to finish off. అలా అని